స్టార్ట్ చేసావా? ఓకే, అయోధ్యలో ఉన్నాం. జై శ్రీరామ్. ఇప్పుడే అయోధ్య రామ మందిరం రాముడిని చూడడం జరిగింది. ఇది మన మోడర్న్ ఆర్కిటెక్చర్కి, నెక్స్ట్ జనరేషన్స్కి ఒక గొప్ప ఐకాన్ కాకపోతుంది. ఇది ఇండియా అంటే తాజ్మహల్ చూసేవాళ్ళు, అది ఎంతో దౌర్భాగ్యం. అది షాజహాన్ కొల్లగొట్టి కట్టించిన తాజ్మహల్ని చూపించేవారు. మన కల్చర్కి ఏమాత్రం సంబంధం లేనిది ఇప్పుడు మనం చూపించుకోవచ్చు రామ మందిరం. దానికంటే ముఖ్యంగా ఎంతో దౌర్భాగ్యం ఏంటంటే, శ్రీరాముడు పుట్టిన ప్లేసు, శ్రీరాముడు పాలించిన ప్లేసు, ఈ ప్లేస్ని బాబర్ అనేవాడు కొల్లగొట్టి ఆడేదో మసీదు కడితే, ఆ మసీదుని ఎన్నాళ్ళు మనం భరించాం. ఆ మసీదు పీకేసుకొని మన రాముడి గుడి మనం కట్టుకోవడానికి 2 సంవత్సరాలు పట్టింది. ఓకే, అయినా కూడా రాముడు ఈ ప్లేస్ని వదిలిపెట్టలేదు. ఆ శ్రీరామచంద్రుడు మనందరినీ కాపాడుకుంటూ వచ్చాడు ఆయన. సో ఒకటే మీకు కనపడుతుంది, వాళ్ళు చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత కలకలాడుతుంది. ఇదే సనాతన ధర్మంకి, హైందవ మతానికి మనం ప్రాముఖ్యత ఇస్తే వచ్చే లాభం. అదే పాషాణ మతాలు పట్టుకున్నప్పుడు ఈ ఉత్తరప్రదేశ్ కానీ, ఈ అయోధ్య కానీ ఎంత బీడు పట్టిపోయింది. సో ఇక్కడే కాదు, కాశీలో కూడా కారణం ఏంటంటే, పక్కనే మన కాశీ విశ్వనాథ్ గుడి పక్కనే ఆ మసీదులు, ఆ గొడవ, గందరగోళం, ఆ ఇస్లాం చర్చిలు, అందులో గందరగోళం. హిందూ మతం అంతా లోపల ఎవరు ఏ మతాన్ని తీసుకోలేదు. సరిగా చాలా అదృష్టం. శ్రీరామచంద్రుని చూసాం, మనం వెంకటేశ్వర స్వామిని చూసినట్టే ఉంది. చాలా బాగా కట్టారు. లోపల స్వామిలో ఎంతో తేజస్సు ఉంది, ఎంతో ఆకర్షణ ఉంది. చాలా సంతోషం అనిపించింది ఇవాళ. జై శ్రీరామ్.